ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన 37వ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై రాష్ట్ర భవిష్యత్తుని, ప్రజల సంక్షేమాన్ని, యువత కోసం దృష్టిలో పెట్టుకుని అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా 28/11/2025 జారీ చేసిన GOMS నెంబర్ 246 MAUD శాఖలో అపెక్స్ కమిటీ ఆమోదించిన స్టేట్ వాటర్ యాక్షన్ ప్లాన్కు సవరించిన పరిపాలన ఆమోదం కల్పిస్తూ 9,514.63 కోట్ల బడ్జెట్తో 506 ప్రాజెక్టులను కవర్ చేస్తూ మిగిలిన 281 ప్రాజెక్టులను లంసమ్ మోడ్ కింద సేకరణను క్రమబద్ధీకరించుట కొరకు మరియు సమర్థవంతమైన అమలు కోసం తగిన ప్యాకేజీలను రూపొందించి అమలు చేసేందుకు అనుమతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఇంతకుముందే 231 ప్రాజెక్టులని కన్ఫర్మ్ చేశాం. ఇంకా 281 ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం ఉంది. అమృత్ 2Oలో అమృత్ 2O మార్చి 31, 2026కి అమృత్ 2O క్లోజ్ అయిపోతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు ఏ ప్రాజెక్టులైనా చేయాలంటే మీరు 2026 మార్చ్ 31కి మీరు క్లోజ్ చేయాలి అని చెప్పారు. అంటే కనీసం గ్రౌండ్ చేసేసి మీరు పనులు ప్రారంభించాలి అని చెప్పేసి అప్పుడే మేము తీసుకుంటాం, లేకపోతే మీకు ఈ నిధులు లభ్యం కావు అని చెప్పిన ధర్మలా ఇప్పుడు ఇంతకుముందు 231 ప్రాజెక్టులే కాకుండా ఈ 281 ప్రాజెక్టులను కూడా కలిపి మొత్తం 506 ప్రాజెక్టులని ఆమోదం తెలుపడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చిన జీవోని సవరించి 506 పనులకి 9,514.63 కోట్లతో ఆమోదించడం జరిగింది. దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,947.67 కోట్ల రూపాయలని, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 2,936.92 కోట్లని, మెయింటెనెన్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కింద ULBs 1,563.42 కోట్లని ఈ నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏపీలోని అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, గెస్ట్ హౌస్, 2 గెస్ట్ హౌస్లతో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి, ఇప్పుడు ఇంతకుముందు రాజ్భవన్ అనేవాళ్ళం, ఇప్పటి నుంచి అది లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్ను ఆమోదించేందుకు APCADA కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందే టెండర్లు పిలిచాం క్యాబినెట్ అప్రూవల్తో. ఇప్పుడు L1గా వచ్చిన బిడ్డర్కి ఈ టెండర్ అప్పగించడానికి CADA చైర్మన్కి, కమిషనర్కి అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఏపీలోని NH16తో అనుసంధానించే ఇంటర్చేంజ్తో పాటు యుటిలిటీలతో కూడిన బ్రిడ్జెస్, అండర్ పాస్లు మరియు 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్తో E3 రోడ్ విస్తరణకు సంబంధించి L1 బిడ్ను ఆమోదించేందుకు చైర్పర్సన్ అండ్ MD ADCLకు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ లంసమ్ కాంట్రాక్ట్ కింద 2 సంవత్సరాల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్తో 537,57,25,425 రూపాయలకి కాంట్రాక్ట్ విలువతో అమలు చేయబడుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ తాడేపల్లి వరకు కూడా టోటల్గా ఫ్లైఓవర్ మొత్తం దాదాపు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 3.8 కిలోమీటర్ల లెంత్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబడుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం పలార్ నదిపై చెక్ డ్యామ్ మరమ్మత్తు పునర్నిర్మాణ పనికి 1,596.5 లక్షలు సవరించిన పరిపాలన ఆమోదం కోరే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇంతకుముందు ఏంటంటే ఇదే ప్రాజెక్ట్ కోసం 1,024 లక్షలు అంటే 10,24,50,000కి ఆమోదించడం జరిగింది. ఎప్పుడు మార్చి 25లో. తర్వాత ఏదైతే డిజైన్స్ చేయడం జరిగిందో ఆ డిజైన్లో కొంత ఎక్కువ పని చేయాల్సిన అవసరం అవటం మూలంగా దీన్ని సవరించి ఇప్పుడు 1,596 లక్షల రూపాయలకి ఆమోదం తెలపడం జరిగింది. కుప్పంలో పలార్ నది 16/3/2025 జారీ చేసిన GOMS నెంబర్ 2830
29 and 31 ఆర్థిక శాఖ డిఏడిఆర్ ఎట్ 3.64% చొప్పున 1/1/2023 1/7/2023 నుండి మంజూరు చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే కేంద్ర ప్రభుత్వం వారిచ్చే వాటిని సవరించిన మీదట ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సి వచ్చింది. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించే ఆసక్తితో స్కూల్ అసిస్టెంట్ల కేడర్కు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులు తెలుగు 227 మంది, హిందీ 91 మంది మరియు శారీరక విద్యా ఉపాధ్యాయులు 99 మంది, మొత్తం 417 పోస్టులు అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ టీచర్సే ఎస్జిటీలు అనుకుంటున్న వారు, వీళ్ళే 10th క్లాస్ వరకు కూడా బోధన చేస్తూ ఉన్నారు. సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న స్కూల్స్లో కూడా ఇదే విధమైన నిర్ణయాలు తీసుకున్న ధర్మిలా దాన్ని అనుసరించి ఈ గిరిజన పాఠశాలలో కూడా మెరుగైన విద్య ఈ ట్రైబల్ స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో వీరిని 471 పోస్టులు అప్గ్రేడ్ చేయబడిందని చెప్పేసి అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరిగింది. 25/11/2025 జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 30 సోషల్ వెల్ఫేర్ శాఖలో సాంఘిక సంక్షేమ శాఖ పరిపాలనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్వ్యవస్థీకరణ చేసిన ఉత్తర్వును ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఈ సామాజిక సేవలో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని, అనుభవం ఉన్న వ్యక్తిని చైర్మన్ గాను, వారితో పాటు 4 మెంబర్ని కమిషన్ ఏర్పాటు చేస్తారు. వారికి ఒక జూనియర్ అసిస్టెంటు, అదేవిధంగా ఒక డిఈఓ, ఒక అటెండర్ని సిబ్బందిని కూడా కేటాయించడం జరుగుతుంది. నాకు తెలిసి 29.5 లక్షలు ఇంత సంవత్సరానికి ఖర్చు అవుతుంది అనుకుంటా. దీనికి భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన మోడల్ ప్రెజెన్స్ యాక్ట్ 2023ను అనుసరించి ది ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ 2025 డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ద్వారా ది ప్రెజెన్స్ యాక్ట్ 1894, ది ప్రిజనర్స్ యాక్ట్ 1900 మరియు ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1950లను రద్దు చేస్తూ రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టున్నారు. సో ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఏ విధంగా ఈ గాంజా లేకపోతే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో వారిని మార్పు కోసం ఎటువంటి సైక్రాటిస్టులని అపాయింట్ చేయటమా, లేకపోతే కేటగిరీ ఆఫ్ వీళ్ళు ఉంటారు కదా ఇన్మేట్స్, వాళ్ళని ఏ విధంగా చేయాలి దీని మీద కొంచెం బాగా స్టడీ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఈ ప్రభుత్వం దాదాపు 25 పాలసీస్ని తీసుకుని ఆమోదించి ఆ పాలసీస్ ఆధారంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు వెలువ వస్తుంది, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏ విధంగా హోప్ క్రియేట్ కాబడుతుంది మనం కూడా చూసాం. మరి దేశంలో ఎక్కడా కూడా క్వాంటమ్ గురించి ఇంకా పూర్తిగా తెలియదు అనుకుంటా. నాకు తెలిసి ఇతర రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం కూడా క్వాంటమ్ పాలసీ తీసుకురావటం కానీ, అసలు క్వాంటమ్ అల్గారిథమ్స్ గురించి కానివ్వండి, ఇంకా అవగాహన కల్పించుకోలేదని కూడా నేను భావిస్తూ ఉన్నాను. నేను 1,00,000 కోట్లతో క్వాంటమ్ మిషన్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఫండ్ నుంచి నిధులు తీసుకుని క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి చర్యలు తీసుకున్నట్లయితే నాకు సమాచారం లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో విజనరీ, ఒకప్పుడు దేశంలో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ విప్లవం తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్వాంటమ్ విప్లవం తీసుకురావడానికి క్వాంటమ్ పాలసీని ఒకటి ఆమోదించిన విషయం మీ అందరికీ తెలిసిందే. క్వాంటమ్ గురించి ఆలోచన కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న తరుణంలో మన రాష్ట్రంలోకి దాదాపు 1,421 కోట్ల పెట్టుబడులు, స్టార్టప్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రపోజల్స్ రావడం జరిగింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ 1,421 కోట్లు పెట్టి 3,057 మందికి
ఈ క్వాంటమ్ టెక్నాలజీలో లేదా క్వాంటమ్ అప్లికేషన్స్లో మరి వివిధ స్టార్టప్ కంపెనీస్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకోటి ప్రతి తెలుగువాడు కూడా గర్వించే విధంగా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే విధంగా దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ మన రాష్ట్రంలో నెలకొల్పబడుతుంది, అమరావతిలో. అంతేకాదు ప్రపంచంలో ఒక 4-5 దేశాల్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే భారతదేశం కూడా దాంట్లో ఒకటి కాబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దానికి కారణం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్. సో ఇది ప్రతి తెలుగువాడు కూడా గర్వించే విషయంగా నేను భావిస్తానని చెప్పేసి మనవి చేస్తూ, మరి దాదాపు 11 ప్రపోజల్స్ రావటం జరిగింది. 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్స్, 1 ఎలక్ట్రానిక్ తయారీ ప్రాజెక్టు, 3 ఐటీ క్యాంపస్ ప్రాజెక్టులు. అంటే ఇదంతా ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30లో భాగంగా ఈ ప్రపోజల్స్, ఆ పాలసీని పట్ల ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆ పాలసీలో ఉన్న వారికి అనుకూలంగా ఉన్న పాలసీని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. QPI AI ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 47.16 కోట్లు పెట్టుబడితో 9 ఉద్యోగాలు. అంటే దీంట్లో ఎక్స్పర్ట్స్ని, కంప్యూటర్ని ఆపరేట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఉంటారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో, అంటే మన అమరావతి క్యాపిటల్లో ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సంస్థ చాలా సంస్థలు జూన్ 2026 కల్లా ప్రారంభించడానికి వాళ్ళు ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. వీరు క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడానికి 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడానికి వీరి యాక్టివిటీ. అదేవిధంగా విద్యార్థులకు క్వాంటమ్ విద్య, యూజీ, పీజీ, పిహెచ్డి కోర్సులు. మరి వీరికి క్లయింట్స్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయినట్టున్నారు. మెర్సిడీస్, L&T వారితో కూడా వీరు అగ్రిమెంట్ ఉన్నట్లుంది వీరి సర్వీసెస్ని తీసుకోవటానికి. మరి దీనికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు మొత్తం 14.13 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి. ఇవన్నీ కూడా ఏదైతే పాలసీ ఆమోదించబడిందో ఆ పాలసీలకు అనుగుణంగానే ఈ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి, అంటే ఆఫీస్ అద్దె కానివ్వండి, మన క్వాంటమ్ కంప్యూటర్ కొనటానికి, ఎందుకంటే చాలా కాస్ట్లీది కాబట్టి దానికి సపోర్ట్ కానివ్వండి. మరి దిగుమతి సుంకం, ఎందుకంటే దేశంలో ఎక్కడా లేదు. ఈవెన్ దానికి కావాల్సిన పార్ట్స్ కూడా ఇండియాలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ తయారు కావట్లేదు. సో ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ ఇంపోర్ట్ డ్యూటీని మనం రీంబర్స్ చేయటానికి, అదేవిధంగా మరి విద్యుత్ సబ్సిడీ, ఇవన్నీ కలిపి 14.13 కోట్లు ప్రోత్సాహకాలు అందిస్తాం జరుగుతుంది. విద్యార్థులకు ఉచిత క్వాంటమ్ శిక్షణ, మరి ఒరిజినల్ కంప్యూటర్పై ప్రాక్టికల్ అనుభవం. ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పుడు దాకా ఎవరు చూడాలి మన ఇండియాలో నాకు తెలిసి. సో వారికి దాని మీద ప్రాక్టికల్స్. మరి దీని మూలంగా ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పుడు సాఫ్ట్వేర్, ఐటీ అన్నీ కూడా వెనకబడిపోయే పరిస్థితుల్లో దీని ద్వారా అధిక ఆదాయం మన రాష్ట్ర యువతకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా క్యూబీట్స్ నాస్టర్డామ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, వీరు 36.5 కోట్ల పెట్టుబడితో 40 ఉద్యోగాలు కల్పిస్తూ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో వారు స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వారు 2028కి వారి యాక్టివిటీస్ని ఫుల్ స్టేజ్లో స్టార్ట్ చేస్తారు. 5 ఎకరాల భూమి, అదేవిధంగా క్వాంటమ్ హార్డ్వేర్ మెటీరియల్స్ ఫౌండరీ, అంటే క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయడానికి కావాల్సిన ఏదైతే పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్ని తయారు చేస్తానికి, దానికి కావాల్సిన హార్డ్వేర్ని తయారు చేస్తానికి ఈ కంపెనీ స్థాపించబడతా ఉంది. క్వాంటమ్ సెన్సార్లు కూడా తయారు చేస్తారు. సో చిప్ బేస్డ్ లేజర్స్, ఇవన్నీ కూడా వారి యాక్టివిటీస్. అదేవిధంగా వారికి ల్యాండ్లో 70% డిస్కౌంట్, రెంటల్ సబ్సిడీ, హార్డ్వేర్ క్యాపెక్స్కి 50% మద్దతు, టాలెంట్ ఎక్విజిషన్ మద్దతు, పవర్ సబ్సిడీ, ఇంపోర్టెడ్ డ్యూటీ మీద 50% రీయింబర్స్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. దీని మూలంగా క్వాంటమ్ ఇంజనీరింగ్, ఫోటోనిక్స్, ఏఐలో నైపుణ్య ఉద్యోగాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆనాడు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, 135 దేశాల్లో ఏ విధంగా మన తెలుగువారు విస్తరించున్నారో
ఈ క్వాంటమ్ ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఫుల్ స్టేజ్లో ఇది డెవలప్ కాల, ఒక 3-4 దేశాలు తప్పాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీరికి మెరుగైన వేతనాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ఈ సంస్థ మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మనం అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడంతా కూడా టెక్నాలజీకి సంబంధించి. కానీ క్వాంటమ్ కంప్యూటర్ తయారీకి కావాల్సిన ఏదైతే హార్డ్వేర్ కానివ్వండి లేదా ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇతర దేశాలకి. అది మనం గర్వించదగ్గ విషయం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి డిఫెన్స్, హెల్త్ కేర్, ఎనర్జీ రంగాలకు సేవలు అందిస్తుంది ఈ కంపెనీ. నెక్స్ట్ సెంట్రిల్లా సైంటిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్. సెంట్రిల్లా 6.25 కోట్లు పెట్టుబడి, 40 మందికి ఉద్యోగాలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇది స్థాపించబడుతుంది. మరి 2026 మొదటి క్వార్టర్లో ఇది యాక్టివిటీ స్టార్ట్ చేస్తుంది. 2500 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ఏరియా అవసరం ఉంది. క్వాంటమ్ డ్రగ్ డిస్కవరీ ల్యాబ్, క్యాస్కేడ్ ప్లాట్ఫామ్, క్యాన్సర్, న్యూరాలజీ రంగాల పరిశోధన, హార్వర్డ్, ఐఐటి హైదరాబాద్ సహకారం. దీనికి మొత్తం 3.44 కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వబడుతుంది. దీని మూలంగా ఏంటంటే ఔషధ అభివృద్ధి ఖర్చు 60% తగ్గింపు, సమయం 25% తగ్గింపు. ఇప్పుడు కొత్త మందులు కనుక్కోవాలంటే చాలా టైం ప్రాసెసింగ్. మీ అందరికీ తెలిసింది, కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తయారు చేస్తే కానీ ఒక మెడిసిన్ని తయారు చేయలేని పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే. ఈ సంస్థ ఏర్పాటు చేసే టెక్నాలజీ మూలంగా కానివ్వండి, వీటన్నిటి ఈ క్వాంటమ్ మూలంగా ఇది ఖర్చు తగ్గుతుంది. చాలా తొందరగా 10 సంవత్సరాలు కనుక్కునేది కేవలం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో తగ్గి ఒక 5-6 సంవత్సరాలు కనుక్కోవడానికి వీలుంటుంది. క్యాన్సర్, డయాబెటీస్ వ్యాధులకు సరసమైన చికిత్సలు. ఏపీను లైఫ్ సైన్సెస్ R&D హబ్గా నిలబడటం. దీని మూలంగా అంటే వీరు ఏదైతే ల్యాబ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఏపీ లైఫ్ సైన్సెస్ R&D హబ్గా కూడా తయారు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. కొత్త పేటెంట్లు, బయోటెక్ స్టార్టప్లు, యువతకు డ్రగ్ డిస్కవరీ, AI రంగాల్లో అనుభవం. Fortitude టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్, 9.45 ఎకర్స్, 8 మందికి ఉద్యోగ అవకాశాలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇది స్థాపించబడుతుంది. మరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద 75% ఇన్సెంటివ్స్ ఇవ్వటం జరుగుతుంది. క్వాంటమ్ సేఫ్ కమ్యూనికేషన్, పోస్ట్ క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ. ఏ విధంగా అయితే మనం సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లో సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, మరి ఈ హ్యాకర్స్ కానివ్వండి లేకపోతే దుర్వినియోగం, సాఫ్ట్వేర్ దుర్వినియోగం అరికట్టడానికి ఏదైతే టెక్నాలజీ ఉందో క్వాంటంలో కూడా దుర్వినియోగం కాకోకుండా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ సంస్థ ఏర్పాటు చేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి అమరావతిని భారతదేశంలో మొదటి క్వాంటమ్ సేఫ్ డిజిటల్ స్టేట్గా నిలపటం దీని యొక్క లక్ష్యాలు. ప్రభుత్వ సేవలు, పౌరుల డేటా, భవిష్యత్ ముప్పుల నుండి రక్షణ. 3 సంవత్సరాల్లో 25 స్టార్టప్లను యాంకర్ చేయటం. పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీలో స్వదేశీ IP, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు క్వాంటమ్ సేఫ్ భద్రత. ఇదంతా ఏంటంటే సేఫ్టీ కోసం పోస్ట్ క్వాంటమ్ టెక్నాలజీ ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. క్లెయిర్వోయెన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, 14 కోట్లు, 12 మంది ఉపాధి అవకాశం లభిస్తుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలోనే దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. జనవరి 2020 జూన్ 2026లో ఇది స్టార్ట్ చేయబడుతుంది. జనవరి 2026 సబ్జెక్టు కరెక్షన్. ఆఫీస్ 4000 చదరపు అడుగులు. క్వాంటమ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్స్, మనం ఏదైతే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తామో క్వాంటంలో కూడా ప్రోగ్రామ్ చేయడానికి ఈ సంస్థ నిమగ్నమై ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. మొత్తం ఇన్సెంటివ్స్ 3.81 కోట్లు. విద్యార్థులకు క్వాంటమ్ ల్యాబ్స్ శిక్షణ, సర్టిఫికేషన్, క్రిటికల్ అప్లికేషన్లకు క్వాంటమ్ సేఫ్ సెక్యూరిటీ, విశ్వవిద్యాలయ భాగస్వామ్యాలు, ప్రభుత్వ డిజిటల్ సేవలకు అత్యాధునిక భద్రత. సిప్సా టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వీరు ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2025-30 పాలసీకి అనుగుణంగా 1140 కోట్ల పెట్టుబడితో 1251 మందికి
ఉపాధి అవకాశాలు లభించే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. వీరు మల్టీ లేయర్ హై డెన్సిటీ పీసీపీ అండ్ ఫ్లెక్సిబుల్ పీసీపీ, అంటే బహుశా ఫ్లెక్సిబుల్ ఫోన్స్ వస్తున్నాయి కదా, పీసీబీలు కూడా ఫోల్డ్ అవ్వాలని ఆ టెక్నాలజీతో పీసీబీలు తయారు చేసే సంస్థ. ఇది నాయుడుపేటలో తిరుపతి జిల్లాలో ప్రారంభం కాబోతా ఉంది. ఫిబ్రవరి 2026కి ఫస్ట్ ఫేజ్, జనవరి 2028కి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతాయి. మరి ఫస్ట్ ఫేజ్కి 20 ఎకరాలు, సెకండ్ ఫేజ్కి 10 ఎకరాలు ప్రభుత్వం మన నాయుడుపేట ఇండస్ట్రియల్ ఎస్టేట్లో బహుశా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి వీరికి సుజుకి, టాటా, టొయోటో, హీరో, మహీంద్రా, వందే భారత్ వీళ్ళందరూ కూడా వీరికి క్లయింట్స్, అంటే వీరితో ఇప్పటికే బిజినెస్ టైప్స్ కూడా చేసుకున్నారు. దీని మూలంగా ఏంటంటే తిరుపతి జిల్లాలో 1140 కోట్లు ఉద్యోగ అవకాశాలు, యువతకు ఎలక్ట్రానిక్స్ తయారీలో నైపుణ్య ఉద్యోగాలు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతుగా ఈ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ కాబడతా ఉంది. దీని మూలంగా ఏంటంటే మనం పీసీబీలు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం సెల్ ఫోన్స్ అన్ని తయారీలు ఉన్నాయి, కానీ ఎక్కువగా దానికి కావాల్సిన ఏదైతే విడిభాగాలు ఉంటాయో అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీని మూలంగా ఇంపోర్ట్స్ తగ్గుతాయి. దీనికి మొత్తం ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2530 ప్రకారం ఏదైతే ఇన్సెంటివ్స్ ఆఫర్ చేశామో అవి వీరికి ఎక్స్టెండ్ చేయబడతాయని చెప్పేసి మనం చేస్తాము. తమ్మినా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 62 కోట్లతో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా మధురవాడ, విశాఖపట్నం ఐటీ హిల్ నెంబర్ 2లో ఇది ప్రారంభం కాబోతా ఉంది. డిసెంబర్ 2026కి అంటే 12 నెలల్లో కంపల్సరీగా మీ యాక్టివిటీస్ ప్రారంభించాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి కండిషన్తో వీరికి 81 సెంట్లు భూమిని మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బీపీఎం QAAI సేవలు వీరు అందిస్తారు. ఫార్మా, బీమా, బ్యాంకింగ్, లాజిస్టిక్స్ లో రంగాల్లో వీరి సేవలు ఉపయోగించబడతాయి. డాక్టర్ రెడ్డీస్, జెన్పాక్ట్, క్యాబ్జెమినీ, క్వెస్ కార్ప్స్ వీరందరూ కూడా వీరితో బిజినెస్ టైప్ చేసుకున్న పార్ట్నర్స్. మరి ఏపీ లిఫ్ట్ పాలసీ 2429 ప్రకారం ప్లస్ ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 2429 ప్రకారం మరి ల్యాండ్ కానివ్వండి, ల్యాండ్ సబ్సిడీ రేట్ మీద వీరికి 4 కోట్ల ఎకరం అంటే 6.8 కోట్ల రూపాయలు సబ్సిడీ భూమి కాస్ట్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఒకవేళ లక్ష్యాలు చేరుకోకపోతే ఏదైతే డిసెంబర్ కల్లా ఏర్పాటు చేయాలి, డిసెంబర్ కల్లా 500 ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలో వారు కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే వారి మీద పెనాల్టీలు కూడా ఇతర ఎస్సీ, ఎస్జీ, ఎస్జిటి వాటన్నిటి కూడా పెనాల్టీలు కూడా ఇచ్చే కండిషనల్ అలాట్మెంట్ చేస్తున్నాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 30 కోట్ల పెట్టుబడితో 600 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇది ఏర్పడే ప్రదేశం మధురవాడ, విశాఖపట్నం ఐటీ SEZ హిల్. 12 నెలల్లో వీళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. మరి 1.07 ఎకరాలని మరి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే పాలసీ ప్రకారం ఇచ్చామో అదే సబ్సిడీస్తో ఇవ్వడం 4 కోట్ల ఎకరాకి. USA ఆసుపత్రులకు మెడికల్ బిల్లింగ్ వీరి యాక్టివిటీ. నాన్రెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ 50.6 కోట్ల పెట్టుబడితో 567 ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో మధురవాడ, విశాఖపట్నం ఐటీ SEZ హిల్లో ఈ కంపెనీని ఈ సంస్థ 12 నెలల్లో ప్రారంభం కావాలి. 1 ఎకరా భూమి అలాట్ చేశారు. అదేవిధంగా ఇంతకుముందు ఎట్లా చేశారో 4 కోట్ల ఎకరాకి. గ్లోబల్ డిప్లాయ్మెంట్, బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాలు, స్కేలబుల్, సెక్యూర్, ఇంటెలిజెంట్ సాస్. ప్రధాన క్లయింట్ కెనడా లైఫ్ సర్వీసెస్ వారు ప్రధాన క్లయింట్. దీనికి వారందరూ కూడా సేవలు ఈ సంస్థ ద్వారా అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. మరి దీని మూలంగా మన తెలుగు పిల్లలకు కానివ్వండి, లేకపోతే యువతకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. AI మరియు సాస్ టెక్నాలజీలో యువతకు అత్యధిక అనుభవం. USA, UK, UAE, కెనడా గ్లోబల్ క్లయింట్లతో పని కాబట్టి వీళ్ళకి అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకి లభించే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను.
సో ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిపోయింది. ఒక సంవత్సరంన్నర కాలం 2 సంవత్సరాల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో స్పెషల్గా గుర్తించబడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేయడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. అదేవిధంగా వివిధ పాలసీస్, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ క్లీన్ ఎనర్జీ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి కారణం ఏమిటంటే ఈ పవర్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఉన్న పవర్ ఛార్జెస్ని ₹4 యూనిట్ ₹4, ఇప్పుడు ₹5.19 సబ్జెక్టు కరెక్షన్ ఉంది, ₹5.19 ఉంది. ఇప్పటికే ఒక సంవత్సరంలో 12 పైసలు తగ్గించడం జరిగింది. ఇది 5 సంవత్సరాలకి ₹4కి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి కమిటెడ్ ఆకాంక్ష. సో దానికోసం ఏ విధంగా ఈ ఖర్చును తగ్గించవచ్చు అనేది ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎవరైనా సరే ఇది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఏది డొమెస్టిక్ లెవెల్లో చేసుకోవచ్చు, అగ్రికల్చర్ ఫార్మర్స్ చేసుకోవచ్చు. సో అనేక పాలసీస్ తీసుకొచ్చి, క్లీన్ అండ్ ఎనర్జీ పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్న విషయం కూడా మనకు తెలిసి, ప్రత్యేకంగా రాయలసీమలో దీని మూలంగా ఆర్థిక సామాజిక అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ పాలసీస్ కింద చింత గ్రీన్ ఎనర్జీ 8,500 కోట్ల పెట్టుబడితో 5,800 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా 2,125 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి, ఇది సత్యసాయి జిల్లా మడకశిర మరియు గుడిబండ మండలాల్లో ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా గణేష్ శ్రీ ఎనర్జీ 2,140 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సోలార్ ఎనర్జీ తయారు చేయడానికి అనంతపురం జిల్లా కనేకల్ మరియు బొమ్మన్హలి మండలాల్లో ఈ సంస్థ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. శ్రేష్ఠ రెన్యూవబుల్స్ 70 కోట్ల పెట్టుబడితో 339 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా 10 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తికి ఏర్పాటు చేయబోతుంది, CBG ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సంస్థ నాపియర్ గ్రాస్, అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీ కానివ్వండి, కుప్పం నియోజకవర్గంలో వచ్చే ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ను కూడా వినియోగించుకుని ఈ బయోగ్యాస్ తయారు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇది చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణ దాసనపల్లి గ్రామంలో ఏర్పాటు చేయబడతా ఉంది. వెంకటేశ్వర బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 122 కోట్ల పెట్టుబడితో 84 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా స్టార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ 34 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్, ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్, అంటే అది భూమి వారిది సొంత భూమి. ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ 25.8 కోట్లు ఇవ్వబడతా ఉంటాయి. ఈ ఫ్యాక్టరీ కృష్ణా జిల్లా సురవరం గ్రామంలో ఏర్పాటు కాబోతా ఉంది. ఎమర్జ్ గ్లాస్ ఇండస్ట్రీస్ గ్లాస్ షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ 210 TPD కెపాసిటీ, ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ 39.4 కోట్లు. ఈ సంస్థ 182 కోట్లు పెట్టుబడి పెట్టి గ్లాస్ షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సంస్థ ద్వారా 415 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం గుడిపాడులో ఏర్పాటు చేయబడతా ఉంది. జీట్ ఎనర్జీ 305.9 కోట్ల పెట్టుబడితో సోలార్ PV మాడ్యూల్ తయారీ. ఎందుకంటే సోలార్ ఎనర్జీ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సూర్యగర్ కానివ్వండి, లేకపోతే పవర్ ప్లాంట్స్ కానివ్వండి, సోలార్ PV మాడ్యూల్స్ తయారీకి బాపట్ల జిల్లా వల్లపర్ల గ్రామంలో ఏర్పాటు చేయబడతా ఉంది సంస్థ. 34.3 కోట్లు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్, ఏదైతే పాలసీ ఉందో క్లీన్ ఎనర్జీ పాలసీ, ఎర్లీ బర్డ్ అంటే పాలసీ వచ్చిన మొదట్లోనే ఏ సంస్థ అయితే మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తాయో, ఫస్ట్లో వచ్చిన కొన్ని కంపెనీలకి ఒక పాలసీ ప్రకారం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఆ ఇన్సెంటివ్స్కి వీరి ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ మరి నూజివీ నియోజకవర్గంలో ఏలూరు జిల్లా మొరసపూడి గ్రామంలో 141.3 కోట్ల పెట్టుబడితో 600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయబడుతూ ఉంది. ఆల్రెడీ నిర్మాణంలో కూడా ఉంది. అక్కడ హార్టికల్చర్ పంటలు బాగా పండుతాయి కాబట్టి మొక్కజొన్న కానివ్వండి, లేకపోతే మ్యాంగో కానివ్వండి, గోవా కానివ్వండి, ఇటువంటి వివిధ రకాల ఫ్రూట్స్ కూడా అక్కడ పండుతాయి. రేపు చింతలపూడి కూడా ఈ ప్రభుత్వం చాలా టాప్ ప్రియారిటీ మీద ప్రాజెక్ట్ని తీసుకుంటుంది కాబట్టి ఆ చింతలపూడి ప్రాజెక్టు కనుక పూర్తయితే
ఆ ఏరియాలో చింతలపూడి నియోజకవర్గం, నూజివీడు నియోజకవర్గం, తిరువూరు ఈ ప్రాంతాల్లో హార్టికల్చర్ క్రాప్స్ బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ మూలంగా ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. 30.5 కోట్ల ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఈ సంస్థకి ఎక్స్టెండ్ చేయబడతా ఉంటుంది. గాయత్రి రెన్యూబుల్ ఫ్యూయల్స్ అండ్ అలాయిడ్ ఇండస్ట్రీస్ 320 కోట్ల పెట్టుబడితో 500 నుంచి 700 మందికి సుమారు ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ, 60 కోట్లు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్, 200 KLPD ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే మనందరికి తెలిసిందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ని పెట్రోల్లో కలిపి, పెట్రోల్ డీజిల్లో కూడా అనుకుంటాను కలిపి ఒక టార్గెట్స్తో బై 2030 పెట్రోల్లో 10% సబ్జెక్ట్ టు కరెక్షన్, 10%, 15% ఆ విధంగా టార్గెట్స్తో ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే మన పెట్రోలియం ఇంపోర్ట్స్ తగ్గించుకుని మరి అగ్రి బేస్డ్ ఇథనాల్ తయారు చేసినట్లయితే రైతులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చర్చించి ఇంకా ఎక్కువగా, ఎందుకంటే ఇది మెయిజ్ని ఎక్కువగా వాడుకొని ఇథనాల్ తయారు చేయబడుతుంది కాబట్టి మెయిజ్ ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్కి ఉపయోగంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా సమస్యలు ఉంటే వారితో కూడా మాట్లాడి ఈ యూనిట్స్ని ఎంకరేజ్ చేయమని కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ నెల్లూరు ఇఫ్కో SEZలో స్థాపించబడతా ఉంది. మల్లాది డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ 305.9 కోట్ల పెట్టుబడితో 355 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఇది. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఇది స్థాపించబడతా ఉంది. మరి ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ కింద 91.8 కోట్లు ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎలీప్ కోడూరు 22.48 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ఉద్యోగ అవకాశాల విధంగా ఉమెన్ MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, గార్మెంట్స్ అండ్ హోజరీ, జూట్ ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పేపర్, అంటే ఇది ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ లాగా ఎలీప్. మనకు ఎలీప్ తెలిసిందే మనందరికీ, చాలా ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా వీరు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామంలో వీరు ఏర్పాటు చేయబోతున్నారు. దానికి కూడా ఆమోదం తెలుపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ 39.3 కోట్లు పెట్టుబడి ఫస్ట్ ఫేజ్, 30.6 కోట్లు సెకండ్ ఫేజ్, 700 నుంచి 1200 మంది వరకు ఫుడ్ ప్రాసెసింగ్, 80 ఎకరాల భూమి, ఓర్వకల్లు కర్నూలు జిల్లాలో. ఓర్వకల్లో వేరే వాళ్ళకి ఏ విధంగా అయితే ల్యాండ్ ఇవ్వబడిందో 30 లక్షలు అనుకుంటాను, అదే రేటు ప్రకారం వీరికి కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. TGV స్రాక్ 1216 కోట్ల పెట్టుబడితో 400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కెమికల్స్, ఆయిల్స్, ఫ్యాట్స్, కాస్టిక్ సోడా ఇన్వెస్ట్మెంట్స్ తయారు చేస్తడం జరుగుతుంది కర్నూలు జిల్లా. 319.6 కోట్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు, 177.39 కోట్లు SGST రీయింబర్స్మెంట్ ఇవ్వబడతా ఉంది ఇన్సెంటివ్స్. అదేవిధంగా సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ 45 కోట్ల పెట్టుబడితో 300 మందికి లభించే విధంగా, ఉపాధి లభించే విధంగా వీళ్ళు ఏంటంటే స్పెషల్ సబ్మెరైన్స్ లాంటివి, అంటే షిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, షిప్స్ ఏదైనా ఇబ్బంది పడ్డా సర్వే చేయడానికి, షిప్స్ రూట్ని చూడటానికి వీళ్ళు స్పెషల్గా డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ తయారు చేస్తారు. వారు మన రాష్ట్రంలో అటానమస్ షిప్ యార్డ్, జువలదిన్న ఫిషింగ్ హార్బర్ నెల్లూరు జిల్లా, అక్కడ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతా ఉన్నారు. రామాయపట్నం కార్గో టెర్మినల్ 1615 కోట్ల పెట్టుబడితో 1300 మందికి ఉపాధి అవకాశం, మరి 153.77 ఎకరాలు భూమిని వారికి ఇవ్వడం జరుగుతుంది కార్గో టెర్మినల్. ఎందుకంటే అక్కడికి వచ్చే కార్గోని అంతటిని కూడా ఇక్కడ ఈ టెర్మినల్లో చేసి బైఫర్కేట్ చేస్తారు. అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళాలి లేదా ఏ సిటీకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ రీట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం అక్కడ ఒక హబ్ లాగా వీరు రామాయపట్నం కార్గో టెర్మినల్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు నెల్లూరు జిల్లాలో. రెన్యూ ఫోటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం ఫోటో వోల్టాయిక్ సెల్స్లో సన్నటి రేపర్ లాగా ఉంటుంది, ఒక ఫిల్మ్ లాగా. సో దాన్ని తయారు చేయడానికి 3990 కోట్ల పెట్టుబడితో 1200 మందికి
ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అనకాపల్లి జిల్లా రాంబెల్లిలో ఈ సంస్థ ఏర్పాటు చేయబోతా ఉంది. 140 ఎకరాలు ఈ సంస్థకి కేటాయిస్తున్నారు. మరి 50% 10 ఏళ్ల పాటు వినియోగంలో రీయింబర్స్మెంటు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. వారికి కావాల్సిన నీటిని కూడా పొందటానికి పైప్ లైన్ కూడా చుట్టుపక్కల వనరులు చెరువులు కానీ ఏమైనా ఉంటే వాటిని వాడుకోవడానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విరూపాక్ష ఆర్గానిక్స్ 1225 కోట్లతో 1500 మందికి ఉపాధి కల్పించే విధంగా ఫార్మాస్యూటికల్స్, ఇంగ్రీడియంట్స్ మరియు ఇంటర్మీడియట్ తయారీ కర్నూలు జిల్లా ఓరుకల్ మండలం గుట్టపాడు క్లస్టర్లో ఇవ్వటం జరుగుతుంది. వీరికి కూడా ఏ విధంగా అయితే ఇతరులకి భూమి ఇచ్చామో ఆ విధంగా చేయటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినవి. ఏదండి అంటే క్యాల్కులేట్ చేసి ఇస్తాను నేను. ఇది క్యాల్కులేట్ చేసేవాడి ఈ పెట్టుబడులన్నీ కూడా క్యాల్కులేట్ చేయండి. అంటే క్వాంటమ్ తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 1421 కోట్లు 3057 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 3057 మందికి ఉపాధి అవకాశాలు. పెట్టుబడే 1421.2 కోట్లు. ఇది రాలేదు కదా కృష్ణపట్నం విడింటెల్ను చెప్పలేదు కదా. చెప్పామా? కృష్ణపట్నం చెప్పలేదు. 4/12/2025 జరిగిన SIBB సమావేశంలో కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ మరియు మెసర్స్ మాస్ ఫ్యాబ్రిక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల ప్రకారం EOT మినహాయింపు మరియు కార్యాచరణ శ్రేణి మార్పు కోసం చేసిన సిఫార్సులను ఆమోదించి ఏపీ రాష్ట్రంలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ను వేగవంతం చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే మన కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్లో 4731 ఎకరాలు మల్టీ ప్రోడక్ట్ సెజ్ని ఏర్పాటు చేయడం కోసం 2010లో ల్యాండ్ అలాట్ చేయబడింది. ల్యాండ్ అలాట్ కాదు, కొనుక్కున్నారు. 1,15,000 రూపాయలు, అదేవిధంగా 4,47,000 రూపాయలు డిఫరెంట్ ల్యాండ్స్ని 2010లోనే రిజిస్టర్ చేసుకున్నారు. అది కొంత ఆలస్యమైనప్పుడు అక్టోబర్ 2019లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ భూమి కేటాయింపును రద్దు చేసింది. ఇది వారు కొనుక్కున్నా కూడా యాక్టివిటీ స్టార్ట్ కాలేదనే ఉద్దేశంతో దాన్ని రద్దు చేయటం జరిగింది. వారు కోర్టుకు వెళ్ళినప్పుడు దాన్ని వారి ఎంజాయ్మెంట్ని పొజిషన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి వారు కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దరిమిల ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇప్పుడు 2012కి ఇది స్టార్ట్ చేయాలనుకుంటాను యాక్టివిటీ. సో ఆలస్యమైంది కాబట్టి ఈ 10 సంవత్సరాలకి EOT కింద ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కింద కొంత పెనాల్టీ వేయడానికి అవకాశం ఉంది. కానీ దాన్ని కూడా కోర్టు ఆర్డర్ దృష్ట్యా అటువంటిది EOT ఫీజుని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీళ్ళు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఆమోదించిందో ఫస్ట్ ఫేజ్ని 3 సంవత్సరాల్లో ప్రారంభం చేయాలనే నిబంధన కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెసర్స్ మాస్ ఫ్యాబ్రిక్ పార్క్ ఇండియా లిమిటెడ్ అంటే యాక్చువల్గా ఒరిజినల్గా ఈ ఫ్యాబ్రిక్, టెక్స్టైల్ అండ్ యాపరల్ పార్క్ ఏర్పాటు చేయడానికి 714 ఎకరాలు ఇవ్వటం జరిగింది. కాకపోతే ఇది కూడా గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసేసింది. క్యాన్సిల్ చేసిన తర్వాత వారు కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు ఏదైతే GO 21 ఏదైతే ఏదో ఒక GO ద్వారా తీసారో ఆ GOని స్ట్రక్ డౌన్ చేయటం జరిగింది. సో వారికి కూడా కోర్టు లీగల్ ఇష్యూస్ మూలంగా ఆలస్యం జరిగింది కాబట్టి కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి వారికి కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైంకి పెనాల్టీ ఏమి కూడా ఇవ్వకోకుండా వారికి కూడా సమయం నిర్దేశించి పలానా టైం లోపల మీరు స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే టెక్స్టైల్ అండ్ అపెరల్ పార్క్ అన్నారో అది కాకుండా యాక్టివిటీని మల్టీ ప్రోడక్ట్ యాక్టివిటీగా మార్చుకోవడానికి వారు అనుమతి కోరారు. దాన్ని కూడా ఆమోదించడం జరిగింది. రాముక ఇది కూడా చెప్పు కదా. ఆల్ దిస్ వీ ఆర్ నాట్ టోల్డ్. ఓకే.
4/12/2025 జరిగిన SIBP సమావేశంలో రాముక గ్లోబల్ ఎకో పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలీప్ ఇండియా, మెస్సెస్ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్, మెస్సెస్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ అభ్యర్థుల ప్రకారం ఈఓటీ మినహాయింపు, సేల్ డీడ్ క్లాజుల్లో సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ని వేగవంతం చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదే ఇంతకుముందు చెప్పిన వాటికి మూలంగానే క్యాన్సిల్ చేయటం, లీగల్ ఇష్యూస్ మూలంగా ఈఓటీ రద్దు చేయడం జరిగింది. మరి అదేవిధంగా అదేవిధంగా ఈ సేల్ డీడ్స్లో కూడా కొన్ని క్లాజులు మార్చమని చెప్పేసి కాగ్నిజెంట్ వారి లీగల్ సజెషన్ ప్రకారం కొన్ని క్లాజులు మార్చమని చెప్పారు. సో ఆ క్లాజులను కూడా మరి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను. ఇందాక అడిగారు 20,267 కోట్లు పెట్టుబడి. ఇందాక 20,267 కోట్ల రూపాయలు. ఏదండి? కాదు, క్యాబినెట్లో అప్రూవ్ చేసినాయి. క్యాబినెట్ అప్రూవ్ ఇందాక అడిగారు కదా, అంతే కదా. ఏదండి? క్వాంటమ్ కాకుండా ఇది 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 క్వాంటమ్ 1421 వేరు. ఎస్, క్వాంటమ్ కాకుండా. రిలయన్స్ ఎన్ని అయిపోయింది కదా. ఓకే, పెట్టుబడిలే 20,267 మొత్తం 14 ప్రపోజల్స్. ఎండాడ ఇదే విధంగా ఏ విధంగా అయితే క్వాంటంలో పెట్టుబడి, క్వాంటమ్ వాల్యూలో పెట్టుబడులు, ఎనర్జీ, క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు వచ్చినాయో హోటల్ ఇండస్ట్రీ కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క మరో ప్రియారిటీ సెక్టర్ టూరిజం సెక్టర్. సో దాంట్లో కూడా 5 స్టార్ హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటుకు కూడా చాలా ప్రతిపాదనలు వచ్చినాయి. ఎండాడ విశాఖపట్నంలో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్తో మెస్సెస్ PVR హాస్పిటాలిటీస్ వారు 5 స్టార్ హోటల్ నిర్మించేందుకు భూమి మరియు ఇన్సెంటివ్లను అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇవన్నీ కూడా ఏంటంటే టూరిజం పాలసీ ఏదైతే ఈ ప్రభుత్వం ఆమోదించిందో ఆ పాలసీలకు అనుగుణంగా మధురవాడ విశాఖపట్నంలో 5 స్టార్ హిల్టన్ హోటల్తో కూడిన కన్వెన్షన్ హాల్ డెవలప్మెంట్ కోసం మెస్సర్స్ మెగ్లాస్ లీజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్కు భూమి మరియు ఇన్సెంటివ్లు అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. PVR వారి హాస్పిటాలిటీస్కి 225 కోట్ల పెట్టుబడులు, 200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, 1000 మందికి పరోక్షంగా, 3 ఎకరాల భూమి, హైత్ 5 స్టార్ హోటల్, హైత్ ఏదైతే ఉందో బ్రాండ్, 100 రూమ్స్ హోటల్. ఇది హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. దీనికి టైం పీరియడ్ 36 నెలలు, 3 సంవత్సరాల్లో వీళ్ళు పూర్తి చేయాలి. మెగ్లాన్ లీజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ 348.12 కోట్లు, 700 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మధురవాడ విశాఖపట్నంలో 5 ఎకరాల భూమి లీజ్కి, హిల్టన్ బ్రాండ్ ఏదైతే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉందో అది 5 స్టార్ హోటల్ 250 రూమ్స్తో ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. కన్వెన్షన్ సెంటర్ కూడా 5 స్టార్ కన్వెన్షన్ సెంటర్. ఎందుకంటే విశాఖపట్నం మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో టాప్ సంస్థలన్నీ కూడా కాగ్నిజెంట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, టాటా కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ వారి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి వారందరికీ ఎకో సిస్టమ్ ఒకటి డెవలప్ చేయాలి. ఏదో వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టేసి మీరు పెట్టుకోండి, మీరు పని చేసుకోండి అని కాకుండా వారి ఎంప్లాయీస్కి కానివ్వండి, లేకపోతే వారి బిజినెస్ డెవలప్మెంట్కి కానివ్వండి, ఏ విధమైన ఎకో సిస్టమ్ కావాలో ఆ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి మరి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి
మీరు హిల్టన్ బ్రాండ్తో 5-స్టార్ హోటల్ 2000 మందికి నిర్మాణ కాలం ఇది కూడా 36 నెలలు. ప్రస్తుతం వీరు ఆల్రెడీ రాడిసన్ బ్లూ అని చెప్పేసి రన్ చేస్తూ ఉన్నారు ఒక 5-స్టార్ రిసార్ట్స్ని, వారే తీసుకున్నారని చెప్పేసి మనం చేస్తాను. పాలసీ ప్రకారం ఏపీ టూరిజం పాలసీ ప్రకారం వారికి ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. యాగంటి ఎస్టేట్స్ 61.32 కోట్లతో 250 మందికి ప్రత్యక్షంగా 500 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 10.75 ఎకరాలు వారి సొంత భూమిలోనే ఈ రిసార్ట్స్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి పాండురంగాపురం బీచ్ బాపట్ల 147 రూమ్స్, ఓపెన్ ఏరియా కన్వెన్షన్ 1000 మందికి, బ్యాంకెట్ హాల్స్ 800 మందికి. ఏపీ టూరిజం పాలసీ ప్రకారం క్యాపిటల్ సబ్సిడీ కానివ్వండి, మరి ఎస్జిఎస్టీ రీయింబర్స్మెంట్ కానివ్వండి ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే బీచ్ తెలంగాణలో ఎక్కడ బీచ్ లేదు, ఆంధ్రలో బీచ్, అందరూ గోవా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా మీరు మేము కూడా అందరం వెళ్ళొచ్చి ఉంటాము. సో అటువంటి అవకాశాలు లేకుండా, ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మన సూర్యలంక బీచ్ కానివ్వండి, బాపట్ల, చీరాల్లో బ్రహ్మాండమైన బీచ్లు ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, అక్కడ వసతులు కానివ్వండి, అక్కడ సేఫ్టీ మెజర్ కానివ్వండి, వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం 90 కోట్లు అనుకుంటాను నాకు తెలిసి శాంక్షన్ కూడా చేసింది. ఆ పనులు కూడా ప్రారంభమైపోయినాయి. నంది హోటల్స్ తిరుపతి ప్రైవేట్ లిమిటెడ్ 149.65 కోట్లతో 222 మందికి ప్రత్యక్ష ఉపాధి, 400 మందికి పరోక్ష ఉపాధి. తిరుపతి అక్కరంపల్లి 88 సెంట్లు సొంత భూమి ఉంది. దాంట్లో 148 రూమ్స్ ఏర్పాటుతో ఈ హోటల్ నిర్మించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఇటీవల గర్ల్స్ క్రికెట్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. దాంట్లో మన రాష్ట్రానికి చెందిన శ్రీ చరణి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి వరల్డ్ కప్ సాధించడంలో ఆమె ఒక ముఖ్య భూమిక పోషించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. క్రీడల్ని ఎంకరేజ్ చేసే పాలసీలో భాగంగా గెలిచిన ఈ పాపకి 2.5 కోట్ల నగదు బహుమతి, మరి ఇంటి స్థలం విశాఖపట్నంలో 500 గజాల ఇంటి స్థలం, అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగం కూడా. ఈమె ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే క్రీడా రంగంలో అంతర్జాతీయ గుర్తింపు మన రాష్ట్రానికి తీసుకొచ్చింది. సో పాలసీలో భాగంగా ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. స్వరా హోటల్స్ లిమిటెడ్ 250 కోట్ల పెట్టుబడితో, ఇంతకుముందు వేరే పేరు ముంతాజ్ హోటల్స్ అని పేరుండేది, ఆ పేరును కూడా మార్చి స్వరా హోటల్స్ లిమిటెడ్ అని చెప్పేసి 250 కోట్ల ప్రాజెక్టు, 1100 మందికి ఉపాధి అంచనా ఇస్తూ ఉన్నారు. ట్రైడెంట్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ట్రైడెంట్ గ్రూప్తో వీళ్ళు అసోసియేట్ అయ్యారు. బ్రాండ్ ఓబెరాయ్ విలాస్ రిసార్ట్స్ తిరుపతి ఆర్ఎస్ గ్రామం, తిరుపతిలో ఆర్ఎస్ గ్రామం విలేజ్ ఉందో, 20 ఎకరాలు భూమి, 20 ఎకరాలు, 100 రూమ్స్ రిసార్ట్స్ లాగా కడుతుంటారు. మొత్తం 6 ప్రాజెక్టులు, 784.39 కోట్లు పెట్టుబడి, దాదాపు 1400 మందికి ఉపాధి అవకాశాలు, 2900 మందికి ఇండైరెక్ట్ ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్ట్స్ ద్వారా వస్తాయని చెప్పేసి మీకు మనం చేస్తాను. అమౌంట్ 784.39 కోట్లు, ఇంక ఎక్కువే ఉన్నట్టుంది. ఇది కొంచెం కరెక్ట్ చేయాలి. 225, 340 నో ఇది టోటల్ చేసాను. ఓకే, నలభై 44 సబ్జెక్టులు అంటే ఎంత టేబుల్ వేసుకొచ్చాం. అందుకని ముందే మీకు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి నేను టేబుల్ వేసి
చిచి మంత్రులు చాలా రాష్ట్ర అభివృద్ధికి పాలు పంచుకోవాల్సిన మేమందరం యాక్టివ్గా మా ముఖ్యమంత్రి గారు చేసే ఏదైతే ఉందో టీ ఇస్తున్నారా ఏమండి ఎవరు రాలేదే ఎవరు లేరుగా ఎవరు రాలేదే ఇక్కడేమి లేదు మామూలుగా అందరు కూడా టైంకు రండి అని చెప్పి చెప్పారు తప్పితే నిన్న కూడా మీటింగ్లో కానీ అంటే డైవర్షన్ తప్పితే అందుకని ఎవరు లేట్ వచ్చినట్టు లేరని నాకు తెలిసి ఓకే. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలంలోని కొప్పోలు గ్రామం 5 ఎకరాలు మరియు చెమలూరు గ్రామంలో 10 ఎకరాలు, టీ కోడూరు గ్రామంలో 30 ఎకరాలు 45 ఎకరాల ప్రభుత్వ భూమిని బదిలీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిని లీజు ప్రాతిపదికన 27 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం హైదరాబాద్కు చెందిన హెట్రో విండ్ పవర్కి నెట్ క్యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే 2016లోనే వీళ్ళకి భూమి అప్పచెప్పబడింది. ఈ 27 మెగావాట్ల విండ్ పవర్ కూడా ఆపరేషన్లో ఉంది. కాకపోతే వారి దగ్గర నుంచి లీజు కలెక్ట్ చేసుకుంటానికి ఎలినేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఇప్పుడు ఎలినేషన్ చేస్తూ ఉన్నాం. ఈ ఎలినేషన్ చేయటం ద్వారా భవిష్యత్తులో గతంలో 10 సంవత్సరాలకు కూడా లీజ్ అమౌంట్ని కలెక్ట్ చేసుకుంటానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలోని పరదేశీపాలెం గ్రామంలో భూ బదిలీకి సంబంధించిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నం ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 74 సెంట్స్ భూమిని బదిలీ చేయటం జరుగుతుంది. ఇందులో సర్వే నెంబర్ 168/3లో 24 సెంట్లు ప్రభుత్వ భూమి మరియు సర్వే నెంబర్ 203/5లో ఏపీహెచ్పికి సంబంధించిన 50 సెంట్లు భూమి ఉన్నాయి. ఇదేమిటంటే ఎప్పుడు శాంక్షన్ చేశారు? ఇది 2017లో ఆమోద పబ్లికేషన్స్కి 74 సెంట్లు భూమి కేటాయించడం జరిగింది. తర్వాత దాంట్లో 50 సెంట్లు నేషనల్ హైవే ఫార్మేషన్ కోసం 50 సెంట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఈ 74 సెంట్లు కూడా అప్పుడే డబ్బులు కూడా కట్టేయడం జరిగింది. మరి యాజ్ యూజువల్గా అన్ని సంస్థలకి క్యాన్సిల్ చేసిన విధంగా ఈ ఆమోద పబ్లికేషన్స్ కూడా గత ప్రభుత్వం ఈ కేటాయింపును రద్దు చేసింది. వారు కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఫేవరబుల్గా ఆర్డర్ తీసుకొచ్చారు. మరి ఆర్డర్ తీసుకొచ్చిన పక్షంలో 50 సెంట్లు ఏదైతే హైవేలో కోల్పోయారో దానికి ఈక్వల్గా మరి పక్కనే ఉన్న 50 సెంట్లు ఏపీహెచ్పి భూమిని వారికి కేటాయించడం జరిగింది. అంటే ఒరిజినల్గా ఏదైతే 74 సెంట్లు ఇవ్వబడిందో ఇప్పుడు కూడా 74 సెంట్లే. ఇప్పుడు ఏపీహెచ్పి దగ్గర తీసుకున్న భూమికి బదులుగా వేరే భూమిని కూడా ఏపీహెచ్పికి ఇవ్వడం జరుగుతుంది. ఆమోద పబ్లికేషన్స్ ఎవరిదో మరి నాకు తెలియదు, యాజమాన్యాలు ఎవరైనా నాకు తెలియదు. ఆమోద పబ్లికేషన్స్ ఏలూరు జిల్లా ఏలూరు అర్బన్ మండలంలోని శనివారంపేట గ్రామంలో రెవెన్యూ సర్వే నెంబర్ 2/1, 3/1 మొదలైన వాటిలో 36 ఎకరాల 41 సెంట్లు భూమిని ప్రభుత్వ భూమిని ఎంఏయుడికి బదిలీ చేయటానికి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఎంఐజీ హౌజెస్ కట్టడానికి ఎంఏయుడికి బదిలీ చేసింది. దీనికి ఎకరం ₹1 కోటి లెక్కన ధర నిర్ణయించడం జరిగింది. మీరు చెప్పేసిన క్లీన్ ఎనర్జీ పాలసీ 27.2 లక్షల వెనుకబడిన వర్గ గృహ విద్యుత్ వినియోగదారులకు 2 కిలోవాట్స్ వరకు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఇన్స్టాలేషన్ కోసం పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ₹20,000 అదనపు సబ్సిడీ విస్తరణ కోసం ఏపీ యొక్క న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండి అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం వినియోగదారులు నెలకు 200 యూనిట్ల వరకు డొమెస్టిక్ విద్యుత్ వినియోగం కలిగి వినియోగదారులకు ఎంఎన్ఆర్ఈ అందించే ఈ బీసీ వినియోగదారులకు ఎంఎన్ఆర్ఈ అందించే సిఎఫ్ఏకు అదనంగా పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద 2 కిలోవాట్ సామర్థ్యం వరకు రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ కోసం 5,445.7 కోట్ల అంచనా బడ్జెట్తో
అమలు చేయబడుతుంది. ఇదేంటంటే సూర్య గారి కింద ఎస్సీస్కి నాకు తెలిసి 90% 100% సబ్సిడీతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఇస్తూ ఉన్నాము. వారు గృహ అవసరాలకు వాడుకొని మిగతాది గ్రిడ్ కూడా కలిపే వెసులుబాటు ఉంది. ఇప్పుడు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా ఈ పాలసీని అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీ ఇవ్వదు, దీనికి 60% ఎంతో ఇస్తున్నారు, 60,000 ఎంతో ఇస్తున్నట్లున్నారు. దానికి అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 20,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ని సోలార్ ఇన్స్టలేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన చేశారో క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రత్యేకంగా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, దీన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇవన్నీ ఇన్స్టాలేషన్ అయ్యేటట్లు చూడమని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్లు ఈ 5 సంవత్సరాల్లో గణనీయంగా ఈ ఎనర్జీ ఛార్జెస్ని తగ్గించాలి. ఈ పేదవాళ్ళకి ఉచితంగా పవర్ వచ్చే, ఇప్పుడు ఎస్సీస్ ఉన్నారు, ఫ్రీగా సోలార్ ఇన్స్టాలేషన్ ఇచ్చాము కాబట్టి వారి గృహ అవసరాలకి కరెంటు బాధ ఉండదు. ఇప్పుడు దాదాపు 200 అంటే 3 రూపాయలు ఎంత ఉన్నట్టుంది, 200 యూనిట్లు అయితే. సో వారికి ఫ్రీగా ఇస్తున్నాం. యాక్చువల్గా ఎస్సీస్ అందరికీ ఫ్రీ, కాకపోతే గవర్నమెంట్ మీద అయితే భారం ఉంటుంది కదా, ఇది ఏర్పాటు చేయటం మూలంగా ఆ భారం తగ్గుతుంది. అదేవిధంగా బీసీస్కి కూడా ఎనర్జీ భారం తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళి ఇన్స్టాలేషన్స్ టార్గెట్ పెట్టుకుని చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. ఇన్కమ్తో సంబంధం లేకుండా బీసీస్ అంటే అది 27.2 లక్షలను ఐడెంటిఫై చేశారు కన్జ్యూమ్ చేసే కన్జ్యూమర్స్కి. ఓకే, ఏది 20,000 సబ్సిడీ ఎస్ అడిషనల్గా, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి అడిషనల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, కమిట్మెంట్ అడుగడుగునా కూడా చేస్తూ ఉన్నాము. ఇప్పటికే గౌడ సోదరులకి చేశాం, పద్మశాలి సోదరులకు చేశాం, అదేవిధంగా నాయి బ్రాహ్మణుల సోదరులకు చేశాం. అందుకు ఇప్పుడు మొత్తం బీసీలందరికీ కూడా కొంత ఆర్థిక వెసులుబాటు వచ్చే ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకుని ఎస్సీ, బీసీ, ఎస్టీ వీళ్ళకి ఈ ఇన్స్టలేషన్స్ ఏర్పాటు అయ్యేటట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంట్రెస్ట్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇంకోటి ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు చేసిన సూచన ఏమిటంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రెవెన్యూ ఇష్యూస్ మీద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రికార్డ్స్ ట్యాంపరింగ్ కానివ్వండి, లేకపోతే ఒక కుటుంబంలో తండ్రికి 3-4 పిల్లలుంటే ఒక్కళ్ళే రాయించుకుంటాం కానివ్వండి, లేకపోతే సిస్టర్స్కి బ్రదర్స్కి డిస్ప్యూట్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ని ట్యాంపర్ చేసేసి ఎవరి భూమిలో ఎవరు ఎక్కించుకుంటాం కానివ్వండి, లేకపోతే రీసర్వే గత ప్రభుత్వం చేసిన రీసర్వేలో జరిగిన తప్పుల తడకల మూలంగా వస్తున్న వైద్యాలు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 1 సంవత్సర కాలంలో ఈ రెవెన్యూ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలి అని చెప్పేసి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి మరి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సమస్యను పరిష్కరించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తుకోకుండా ఏదైతే రికార్డ్స్ని కరెక్ట్ చేస్తారో ఆ కరెక్టెడ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా బ్లాక్ చైన్లో క్లౌడ్లో స్టోర్ చేసి శాశ్వత పరిష్కారాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను. మరి మినిస్టర్స్ అందరూ కూడా వారి ఇన్ఛార్జ్ జిల్లాలో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 22A కానివ్వండి, లేదా పాస్బుక్స్ కానివ్వండి, లేకపోతే ఈ రికార్డ్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి వీటిని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కాదు. సపోజ్ ఒక తండ్రికి అంటే వారు దానికి రకరకాల అర్థాలు తీస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఫాదర్ ఉంటారు, ఫాదరు ఒకవేళ వీలునామా లేని పక్షంలో ఆ ప్రాపర్టీని హక్కుదారులైన అందరికీ సమానంగా చట్ట ప్రకారం ఇవ్వాలి. ఒకవేళ వీలునామా ఏదన్నా ఉంటే ఆ వీలునామా ప్రకారం చేస్తారు. వీలునామా లేని పక్షంలో కొంతమంది పరపతి ఉన్నారో, లేకపోతే మీలాంటి వాళ్ళతో స్నేహమో, లేదా నాబోటి వాడితో స్నేహమో ఉండి అధికారులను కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయటమో, లేకపోతే అధికారులు ఏదైనా కారణం కానివ్వండి, ఒకళ్ళ పేరు మీద రాసుకుంటామో, ఇద్దరి పేరు మీద రాసుకుంటామో, లేకపోతే ఎక్కడో వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటుంటే దీని గురించి పట్టించుకొని వాళ్ళని పేర్లు మార్చేయటమో ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటినీ వివాదాల్లోకి వెళ్తాం కాదు. సో రెవెన్యూ చట్టాలకి వ్యతిరేకంగా
డాక్యుమెంట్స్ని ట్యాంపర్ చేయటం ద్వారా అధికారుల నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే కొంత అవినీతి కానివ్వండి, వీటన్నిటినీ పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచన చేశారు. ఏదండి లీగల్ లిటిగేషన్లో కూడా డాక్యుమెంట్ ట్యాంపరింగ్ జరిగినవి కూడా చాలా ఉన్నాయి. లీగల్ లేకుండా స్టేట్ అవే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్లో ఎంత ఉంది, కానీ పాస్బుక్లో ఎక్కువ రాసేసారు. దానికి లీగల్ ఏముంది, ఎట్లా వచ్చిందనేది ప్రూవ్ చేయాలి కదా, డాక్యుమెంట్ ఉంది. అదేవిధంగా నలుగురు బ్రదర్స్ ఉన్నారు, ఆ నలుగురు బ్రదర్స్లో ఒక్కలే రాయించుకున్నారు. సో అది స్టేట్ అవే, ఇంకా లీగల్ ఇష్యూ ఏముంది. ఎక్కడన్నా మీ దగ్గర ఫాదర్ రాసిన వీల్నామానో లేకపోతే ఏదో ఒకటి డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే పర్వాలేదు, లేనప్పుడు అది తప్పే కదా. సో అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్ 22Aలో పెట్టారు. 22Aలో ఏ ఆధారంగా పెట్టారు? గతంలో ఉద్దేశపూర్వకంగా పెట్టారని కూడా ఒక అపవాదం ఉంది. ఇప్పుడు నా మీద కోపం ఉంది, ఏదో భూమిని ఏదో ఒక రూపంతో 22Aలో పెట్టారు. సో ఎస్టాబ్లిష్ చేయాలి కదా 22Aలో ఏ కారణంతో పెట్టబడింది. ఎవరిదైతే ఒకవేళ ఎండోమెంట్ ల్యాండ్ అని అన్నారు, ఎండోమెంట్ హెస్ టు ప్రొవైడ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్గా. సో ఇటువంటివన్నీ కూడా పరిశీలించి చట్టబద్ధంగా విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఇవన్నిటి కూడా పరిష్కరించమని చెప్పారు. అదే జాయింట్ ఎల్పిఎం పెట్టారు, రీసర్వే చేశారు. దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇక ట్యాంపర్ చేయలేరు కదా. ఇప్పుడు రికార్డ్స్ కరెక్ట్ చేసేస్తారు. కరెక్ట్ చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా ఏ విధంగా అయితే ఆన్లైన్ చేస్తున్నారో, ఆన్లైన్ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఇక ఎవరు దాన్ని ట్యాంపర్ చేయలేరు ఇక. సో అన్లెస్ విత్ సపోర్టెడ్ డాక్యుమెంట్ లేకపోతే అఫీషియల్గా కాకుండా వేరే విధంగా ట్యాంపర్ చేయలేరు. క్లౌడ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే 100 సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు చాలా సేఫ్గా ఉండొచ్చు. 1 ఇయర్ లోపల అంటే 1 ఇయర్ లోపల వీటన్నిటిని కూడా కరెక్ట్ చేయాలి. తర్వాత ఈ బ్లాక్ చైన్లో దీన్ని అప్లోడ్ చేయాలండి, ఐక్లౌడ్. అందుకనే కదా ముఖ్యమంత్రి గారు పదే పదే అవకాశం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా వారు చెప్పేది ఏంటంటే, ఈ రెవెన్యూ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కాదు, ఎప్పటి నుంచో అనాదిగా వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా పరిష్కారం చూపించాలి. పద్దాక ఇదే తందు కాకుండా, ఇప్పుడు పొద్దున నిన్న రాత్రి ఒక ఊరు వెళ్ళాను నేను. ఆ ఊరిలో సిస్టర్ భూమిని ఎవరో రాసేసుకున్నారు. సో రెవెన్యూ అథారిటీ ఏమంటుంది, వాళ్ళు వచ్చి రాసుకున్నారండి, వాళ్ళు వచ్చి చెప్పారు, మా అన్నదమ్ములందరూ కూడా నాకు ఇమ్మని చెప్పారు. ఇమ్మని చెప్పారంటే సరిపోతుందా? ఏదైనా లెటరో ఏదో తీసుకోవాలి కదా. ఆ లెటర్ ఎక్కడ ఉందంటే లేదని అంటారు. సో ఇటువంటివి కూడా జరిగినాయి. కాబట్టి దీంట్లో స్టేట్ వైడ్ ఫిగర్ ఏం లేదు. టూరిజం ప్రాజెక్ట్ 1034 crores. 1034 crores. ఏమని సింపుల్గా అంటే మీరు ఎట్లా సింపుల్గా అంటున్నారు దాన్ని? ఇప్పుడు మనం చేసింది కూడా టెంట్లు వేసే, పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏమి కట్లా. మనం కూడా టెంట్లు వేసాం, కొద్దిగా నీట్గా డెకరేట్ చేసాము, ప్రచారం ఎక్కువ కల్పించాము. ఎందుకంటే ఇది కొత్త స్టేట్ కదా, అది ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్. హైదరాబాద్ ఈజ్ నోన్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్. ఎందుకంటే ఆ స్టేటస్ రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక నిర్ణయాలు తర్వాత ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేసినాయి. ఇక్కడ ఈ పాటికి వచ్చేదే మా స్టేటస్, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నింటినీ విధ్వంసం చేసేసింది. కాబట్టి మళ్ళీ రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంచెం ప్రచారం ఎక్కువ చేసి ఉండొచ్చు. ఆ ప్రచారం మూలంగానే మనకు 13.5 లక్షలు, వాళ్ళకి 5.5 లక్షలు వస్తే మనకు 13.5 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చినాయి. ఆల్రెడీ 8.48 లక్షల కోట్లు గ్రౌండ్ అయిపోయినాయి. సో అది తేడా. ఓకే, స్టాండర్డ్స్లో వచ్చిన పెట్టుబడిదారులందరికీ కూడా కంఫర్ట్గా మన రాష్ట్ర విధానాలని తెలియజేయడానికి, పెట్టుబడులు ఆహ్వానించడానికి ఉపయోగపడే స్ట్రక్చర్స్ చేసాం. వాళ్ళు కూడా టెంపరీ స్ట్రక్చర్స్ చేశారు. సో టెంట్ ఈజ్ నాట్ అప్రా